భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన నివాళులర్పించారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, జిల్లా కలెక్టర్ తమ్మి మన్సారియా, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ఒంగోలులోని హెచ్సిఎం కాలేజీ, హోటల్ కొల్లాస్ వద్ద గల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, దేవుడి తరువాత దేవుడంతటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. దేశంలోని ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయి అంటే అంబేద్కర్ చలవేనన్నారు. దళిత, బలహీన వర్గాలతో పాటు ఈబీసీలకు రిజర్వేషన్ ఫలాలు అంబేద్కర్ కృషి అని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో గ్రామ, పట్టణ, జిల్లా ప్రజలకు సేవలు అందించాలని పిలుపునిచ్చారు. ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యం మాట్లాడుతూ, కార్పొరేషన్ చైర్మన్ హోదాలో తొలిసారిగా అంబేద్కర్కు నివాళులర్పించడం సంతోషంగా ఉందన్నారు. ఇది తనకు దక్కిన గొప్ప అదృష్టమని చెప్పారు. భారతదేశం ఇలా ఉంది అంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే కారణమన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం అందించాలని కొనియాడారు. అందరికీ కావలసిన వ్యక్తి అంబేద్కర్ అని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ తమ్మి మన్సారియా మాట్లాడుతూ, అంబేద్కర్ దేశం కోసం చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. అలాంటి మహానుభావు జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ, మహిళల కోసం ఎన్నో చట్టాలు చేసిన గొప్ప సంస్కర్త అంబేద్కర్ అని కొనియాడారు. మహిళల చదువు, ఆస్తి హక్కు, మహిళలకు న్యాయం అందించేందుకు ఎన్నో చట్టాలు చేశారన్నారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో అంబేద్కర్ విగ్రహాలు పెట్టి ఆరాధిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రపంచ మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ గారి 68 వర్ధంతి సందర్భంగా ఒంగోలులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూకి ఘనంగా నివాళులు అర్పించారు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున, ప్రజల తరఫున. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశానికి ఎంతో మంచి పనులు, అభివృద్ధి, సంక్షేమము, పేదవాళ్ళు, బడుగు బలహీన వాళ్ళని డెవలప్ చేయటంలో ఆయన ఎంత ముందున్నారో మనందరికీ తెలుసు. మన కాన్స్టిట్యూషన్ రాయటమే కాకుండా రిజర్వేషన్ విషయంలో ఇటు ఎస్సీ ఎస్టీలకే కాకుండా బీసీలకి, ఉమెన్కి, అదేవిధంగా ఈరోజు ఈబీసీ అంటే బడుగు ఓసీలలో కూడా ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్స్ కల్పిస్తున్నామంటే ఇవన్నీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చొరవలని మన అందరం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటిదంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేవుడి తర్వాత అంత పెద్ద మనిషి ఆయన. అందుకని మనము పార్టీల అతీతంగా, కులాల అతీతంగా, రీజనల్ అతీతంగా అలాంటి వ్యక్తుల్ని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దాని తర్వాత జ్యోతిరావుబాయి పూలే, జగ్జీవన్రామ్ లాంటి వ్యక్తుల్ని మనం గౌరవించడం అది మన కర్తవ్యం అని సందర్భంగా తెలియజేస్తూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో రాబోయే కాలంలో ప్రతి ఒక్కరము మన ఊరికి కానీ, మన జిల్లాకు కానీ, మన మనుషులకు కానీ సేవ చేయాలని ఆశిస్తూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దాదాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి 67th వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన స్టాచ్యూకు నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు ఆయన మన దేశం కోసం చేసిన సేవలని, త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు సాగాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న కీర్తిశేషులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం ఒకటే కాదండి, వారి యొక్క జీవితంలో హిందూ కోడ్ బిల్ ముఖ్యంగా ఈ రోజున మనకి ఈ యొక్క చట్టాలన్నీ కూడా నెరవేరుతున్నాయనంటే ముఖ్యంగా మహిళల కోసం మొట్టమొదటి న్యాయశాఖ మనిషిగా ఉండేటప్పుడు మరి మహిళల కోసం వారు ఎంతగానో పాటుపడ్డారు. ఆయన సంఘ సంస్కర్త. మరి మహిళల్ని ఎక్కువగా చదువు విషయంలో అయితేనేమండి, అలాగే వాళ్ళకి ఈ రోజున మనం అనిపిస్తున్నప్పుడు ఆస్తి హక్కు అనేవి ఆ రోజుల్లోనే వారికి ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా మహిళలకి న్యాయం జరిగే విషయంలోనూ కూడా ఎక్కువగా అంబేద్కర్ గారు ఎక్కువ సేవలు చేయడం చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనుక వారిని మన యొక్క భారతదేశంలోనే కాదు ప్రపంచ మేధావిగా కూడా పేరుగాంచారు. ప్రపంచంలో అనేక దేశాలు కూడా ఈ రోజున మరి అమెరికా లాంటి దేశాలు, అమెరికా, బ్రిటన్, ఇవన్నీ దేశాలు కూడా అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూలు వారి యొక్క పార్లమెంట్లో కానివ్వండి, అలాగే లైబ్రరీలో కూడా వారు పెట్టి వారికి ఎంతగానో గౌరవించడం అనేది నిజంగా మనకు చాలా గర్వించదగ్గ విషయం. కాబట్టి మన అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని, వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మరి వెనుకబడిన వర్గాలకి కానివ్వండి, అలాగే సమాజ స్థాపన కోసం చేసిన చట్టాలను ఖచ్చితంగా అమలు చేసి మరి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా మరి ముందుకు పోవడం అనేది మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి తెలియజేసి సెలవు తీసుకుంటాం. ఈరోజు మన భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా మన ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలులో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు కానీ, కలెక్టర్ గారు, అలాగే మేయర్ గారితో ఒక గొప్ప అవకాశం. తొలిసారిగా ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్ హోదాలో నివాళులు అర్పించడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా భారతదేశం ఈరోజు ఇలా ఉందంటే ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగం వల్ల ఈరోజు మనందరం ప్రతి ఒక్క అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం కానీ, బడుగు బలహీన వర్గాలకి గతంలో ఎలా ఉండేదో ఆ రోజు ఆయన చూపిన చొరవతోటి ఈరోజు వాళ్ళ జీవితాల్లో కూడా ఒక వెలుగును వచ్చి అందరికీ కావాల్సిన వ్యక్తి అంబేద్కర్ గారు అని కూడా తెలియజేసుకుంటూ ఒక గొప్ప మహానుభావుడికి నివాళులర్పించే అదృష్టం కలిగించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. భారత రాజ్యాంగ నిర్మాత, మానవ హక్కుల యోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాము. ఎందుకంటే అంబేద్కర్ గారు 1891లో జన్మించి 1956లో మరణించారు. అంటే 65 సంవత్సరాల కాలం మాత్రమే ఆయన బ్రతికారు. ఆ విధంగా అంబేద్కర్ గారు తన జీవిత కాలంలో అంటరానితనాన్ని ఎదిరించి అంటరాని ప్రజల కోసం మాత్రమే కాక భారతదేశంలో అందరు ప్రజల తరపున అందరికీ సమాన హోదా, సమాన హక్కులు, ఒక ఓటు, ఒకే విలువ సిద్ధాంతంతో భారతదేశంలో శూద్ర కులాలకు కూడా ఓటు కల్పించింది ఆయనేను. అదేవిధంగా మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా హిందూ కోడ్ బిల్లు మహిళలకి, అన్ని కులాల మహిళలకి హక్కుల కోసం, విద్య కోసం, సమాన ఆస్తి కోసం బిల్లు ప్రవేశపెడితే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద నిరాకరిస్తే కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశాడు. అదేవిధంగా ఆర్థికవేత్త మన అంబేద్కర్ గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కూడా ఏర్పాటు చేసినందుకు ఘనత కూడా అంబేద్కర్ గారే. అంబేద్కర్ రాజ్యాంగం ఉన్నంతకాలం భారతదేశంలో దళితులు స్వతంత్ర పోరాటాలు చేయాలని, హక్కుల కోసం రాజ్యాధికార పోరాటాలు చేయాలని చెప్పి నేను పిలుపునిస్తున్నాను. 68వ వర్ధంతికి ఘన నివాళి అర్పిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ తరఫున అంబేద్కర్ గారు తాను బ్రతికున్నప్పుడే నేను మరణించినా కానీ భారత రాజ్యాంగ రూపంలోనే బ్రతికుంటానని చెప్పాడు. ఇప్పుడు ఆయన భారత రాజ్యాంగ రూపంలో బ్రతికే ఉన్నాడు. కానీ భారత రాజ్యాంగానికి ఒక ప్రమాదం వచ్చింది. భారత రాజ్యాంగంలో వేలాది సంవత్సరాల అన్ని హక్కులకి దూరంగా ఉండబడిన వాళ్ళకి కల్పించినటువంటి ప్రత్యేక హక్కులు, రిజర్వేషన్లు, రాయితీలని తీసేయడం కోసం ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ తేవటం, ఈ వర్గీకరణ అంశం మీద ఈ ప్రభుత్వమే, మోడీ ప్రభుత్వం ఒక దుర్మార్గమైన తీర్పునిప్పించి రాజ్యాంగంలో మనకు కల్పించినటువంటి రిజర్వేషన్లు తీసేయడానికి పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రని మనం ఎదుర్కోకపోతే, ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేయకపోతే, రాజ్యాంగంలో మాకు ఏవైతే సంక్రమించి వాటిని ఒక్కటి తీసేసినా మీ ప్రభుత్వాలను కూలుస్తామని భయపెట్టకపోతే భారత రాజ్యాంగం చచ్చిపోయే ప్రమాదం ఉంది. భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం మళ్ళీ అందరం అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకెళ్ళి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది.